లక్ష్మి పండుకి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది కదా. ఇక అప్పుడే పండు సరే అమ్మా వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వాళ్ళెవరికి అనుమానం రాకుండా మెల్లిగా అక్కడి నుంచి పండు లక్ష్మి దగ్గరికి వెళ్తాడు. లక్ష్మి రిసెప్షన్ దగ్గర పండు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. పండు వెళ్ళి లక్ష్మమ్మ ఏంటి పిలిచారు అని అంటూ అడగటంతో అప్పుడే లక్ష్మి ఇలా చెప్తుంది. పండు నేను ఆ 100 కోట్లు స్కామ్ నా పేరు పెట్టి నా వేలిముద్రలతో ఎవరు తీశారో కనుక్కోవటానికి నేను వెళ్తున్నాను అని అంటూ చెప్పేసరికి ఎందుకు లక్ష్మమ్మ మీరు ఇంత రిస్క్ చేస్తావు? ఇప్పుడే విహారీ బాబు గారికి ఇంత పెద్ద ప్రమాదం తప్పింది. అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారో తెలియట్లేదు. అలాంటిది ఈ సమయంలో నువ్వు వెళ్ళటం కరెక్ట్ కాదమ్మా అని అంటూ ఎక్కడని చూస్తారు? అయినా మీరేం చేస్తారమ్మా? ఎక్కడని వెతుకుతారు? ఎలా కనిపెడతారు? మీరు ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తారు? కనీసం మీకు విహారీ బాబు గారైనా తోడుగా ఉంటే బాగుండేది. నేను తోడుగా రానా అని అంటూ పండు అంటే వద్దు పండు, నేను ఆల్రెడీ ఎస్ఐని మాట్లాడాను. విహారీ గారి ఎస్ఐ సంధ్య ఉన్నారు కదా, ఆవిడతో ఈ విషయం గురించి చెప్పాను. అయితే ఆవిడ నాకు హెల్ప్ చేస్తారు. ఆవిడని పట్టుకొని అసలు ఇదంతా చేసింది ఎవరో నేను కనిపెడతాను అని అంటూ లక్ష్మి అంటుంది. లక్ష్మమ్మ ఇది చాలా రిస్క్ ఏమో, నువ్వు ఇలా వెళ్ళటం మంచిది కాదేమో లక్ష్మమ్మ ఒకసారి ఆలోచించమ్మా అంటే లేదు పండు, ఏది ఏమైనా సరే ఆ 100 కోట్ల స్కామ్ జరిగింది. తర్వాత విహారీ గారికి వెంటనే ఈ ప్రమాదం జరిగింది. ఆయనని ఎవరో చంపాలని చూస్తున్నారు. అంటే ఇదంతా ఒక్కరే చేస్తున్నారు పండు, కావాలనే విహారీ గారిని చంపాలని చూశారు. అదే 100 కోట్లు నొక్కేసిన వాళ్ళు. నేను వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటాను. నువ్వు విహారీ గారిని జాగ్రత్తగా చూసుకో, ఇక్కడే ఉండి చూసుకో సరేనా? ఆయనకి ప్రమాదం ఉందని వీళ్ళకి ఎవరికి చెప్పినా అర్థం కావట్లేదు. ఆయన ఒకవేళ వీళ్ళందరూ ఆదమరిచి ఇంకా వాళ్ళ పక్కన వెళ్ళిపోయినా సరే విహారీ గారికి నువ్వు తోడుగా ఉండు సరేనా? ఎవరొచ్చి ఎక్కడి నుంచి అటాక్ చేస్తారో కూడా తెలియట్లేదు పండు, జాగ్రత్త, అందుకే నేను పిలిచాను అని లక్ష్మి చెప్తే సరే లక్ష్మమ్మ నేను చూసుకుంటానులే అని అంటాడు. ఇక అప్పుడే లక్ష్మి సరే నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతుంది. పండు చూస్తూ బాధపడుతూ పాపం లక్ష్మమ్మ ఒంటరిగా ఇంకా ఎన్నో పోరాడుతూ ఉంది. విహారీ బాబు గారైనా తోడుగా ఉండుంటే కనిపెట్టేదేమో. దానికోసం కనుక్కోవటానికి వెళ్ళిన విహారీ బాబు గారికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు లక్ష్మమ్మకి ఏం జరుగుతుందో చెప్పినా లక్ష్మమ్మ ఆగట్లేదు కదా అని అనుకుంటూ పండు బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి ఎస్ఐకి ఆల్రెడీ ఫోన్ చేసి మాట్లాడుతుంది కదా, ఎస్ఐ దగ్గరికి బయటికి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే ఎస్ఐ కూడా లక్ష్మి కోసం వచ్చేస్తుంది. బయట కలుస్తారు లక్ష్మి ఎస్ఐ ఇద్దరు. అప్పుడే ఎస్ఐ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి లక్ష్మి విహారికి ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఇప్పుడు పర్వాలేదు, తనకి స్పృహ వచ్చింది, బాగానే ఉన్నారు అని లక్ష్మి చెప్తుంది. ఇక అప్పుడే ఎస్ఐ సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు అంటే మిమ్మల్ని అది వేలిముద్రల గురించి దాని గురించి కనుక్కోమని చెప్పాను కదమ్మా అంటే ఆల్రెడీ నేను కొంతవరకు సేకరించాను. అసలు ఎక్కడ నుంచి ఇది వెళ్ళింది అనేది నేను చెక్ చేయించాను, కొన్ని తెలిసాయి, ఇంకా సమయం పడుతుంది లక్ష్మి అంటే ఇప్పుడు మీకు తెలిసిన వారి నుంచి అయినా మనం చేద్దామమ్మా అని లక్ష్మి అంటుంది. చేద్దాం మేడం అంటే సరే వెళ్దాం పద అనేసి ఇక లక్ష్మిని తీసుకొని ఎస్ఐ వెళ్తుంది. అలా వెళ్ళేసరికి ఇక సహస్ర టెన్షన్ పడుతూ ఇక్కడ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది, అసలు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నవాడు 100 కోట్ల స్కామ్ చేసిన వాడు ఒక్కడే, వాడు ఎవడో నేను కనిపెట్టాలి. ఇప్పుడు కానీ నాకంటే ముందు ఈ లక్ష్మి కనిపెట్టింది అంటే నా పరిస్థితి ఏంటి? నేను దొరికిపోతాను. అప్పుడు బావ నన్ను కనీసం కళ్ళ ముందు కాదు కదా అసలు ఇక్కడ లేకుండా చేసేస్తాడు. ఇంకా ఏకంగా చంపేస్తారు ఇంట్లో వాళ్ళు నన్ను. కాబట్టి ఇంకా వాడు నా గురించి బయట పెట్టకముందే వాడు ఎవడో నేను కనిపెడితే సరిపోతుంది అని సహస్ర అనుకుని సహస్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్తే వెతుకుతారని ఇంకా మెల్లగా వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తుంది. అమ్మ నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను అంటే ఇప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళటం ఏంటి ఇలాంటి పరిస్థితిలో అని అంటూ పద్మాక్షి అంటుంది. అవునమ్మా నేను వెళ్తాను, మళ్ళీ వస్తానులే అమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను అని అంటూ చెప్తే సరేలే నీ ఇష్టం అని చెప్తే వినవు కదా అని పద్మాక్షి కోపంగా అంటుంది. యమున ఏడ్చుకుంటూ అక్కడే నిలబడి ఉంటుంది. ఇక చాలా బాధపడుతూ విహారిని చూస్తూ అటు ఇటు తిరుగుతూ మళ్ళీ కూర్చుంటూ యమున అక్కడ ఇక్కడ వెతుకులాడుతూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. విహారికి తొందరగా నయమైపోవాలి అనే కంగారులో ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక
సహస్రతో అన్ని పూజలు చేయించాలి అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత విహారి అలా మత్తులోకి జారుకుంటాడు. మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కదా నిద్రపోవటానికి, అలా నిద్రపోతాడు విహారి. ఇక అప్పుడే లక్ష్మి అక్కడ నుంచి ఎస్ఐ ఇద్దరు కలిసి వెళ్తారు. ఇక షాప్స్ అన్నీ వెతుకుతూ ఉంటారు అతన్ని కనిపెట్టడం కోసం. లక్ష్మి అలాగే ఎస్ఐ ఇద్దరు వెతుకుతూ ఉంటే ఇక్కడేమో సహస్ర కూడా అక్కడ కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకొని వాళ్ళని ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళిపోతుంది. లక్ష్మి వెళ్తుంది కదా, దీన్ని ఫాలో అవుతే ఏమైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు అని చెప్పి సహస్ర వెళ్తుంది. ఇక వీళ్ళకంటే ముందుగా సహస్ర మెల్లగా వెళ్ళి అక్కడ వెతుకుతూ ఉంటుంది. అంతలో ఎస్ఐ అలాగే లక్ష్మి ఇద్దరు వెళ్తారు. వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి సహస్ర తాక్కుంటుంది. ఇక అలా అక్కడ వెళ్ళి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని సహస్ర అంతకుముందే వెళ్ళి మాట్లాడుతుంది. వెయిట్ చేయండి మేడం అని చెప్తాడు అతను. ఇక అప్పుడే లోపలికి వెళ్ళి సహస్ర కూర్చొని ఉండగా ఎస్ఐ అలాగే లక్ష్మి రావడంతో వాళ్ళని చూసి లోపల వెళ్ళి దాక్కుంటుంది. ఇక అప్పుడే లక్ష్మి అలాగే ఎస్ఐ ఇద్దరు వస్తారు. ఇక అప్పుడు ఎస్ఐ ఇలా అంటూ ఉంటుంది, చూడు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దేని గురించి మేడం అంటే హ్యాకింగ్ గురించి. అంటే అదేంటి మేడం అలాంటివి ఇక్కడ ఎవరు చేయరు, మేము చేయము అవన్నీ అని అంటాడు అబ్బాయి. అలా అనేసరికి ఏంట్రా నిజం చెప్తావా చెప్పరా అని అంటూ కొడుతుంది. కొట్టేసరికి లేదు మేడం నేను అలాంటివి చేయలేదని చెప్తున్నా కదా, మాకు తెలియదు అంటే ఇంకా బాగా కొడుతుంది ఎస్ఐ. కొడుతూ ఉంటే లక్ష్మి పక్కనే నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇంకా అతన్ని దెబ్బలకు తట్టుకోలేక చెప్తాను మేడం చెప్తాను అని అంటూ ఉండగానే చెప్పరా చెప్పు అంటే ఒక అతను వచ్చాడు మేడం, అతను ఎవరో ఏంటో నాకు తెలియదు, కొంచెం హెల్ప్ చేయమని ఇంకా అవి ఇవి కావాలని నా దగ్గర నుంచి తీసుకెళ్ళాడు మేడం, అతనే చేశాడు మేడం అని అంటే 100 కోట్ల స్కామ్ గురించి అడుగుతున్నా అంటే అవును మేడం ఆయన మాట్లాడినప్పుడు అదంతా ప్రాసెస్ గురించి చెప్పినప్పుడు నాకు అర్థమైంది, అంటే వాడెవడు చెప్పురా నీ మనిషే కదా అని అంటే లేదు మేడం నాకు తెలియదు అని అంటూ చాలా కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు. అంతలో లోపల వెళ్ళి కొడుతూ ఉంటే సహస్ర అక్కడే దాక్కుని ఉంటుంది. ఇక అంతలో సిస్టంలో సీసీటీవీ ఫుటేజ్లో అతను ఆ రౌడీ హ్యాక్ చేస్తాడు కదా సుభాష్తో కలిసి అతను వస్తాడు. అందులో కనిపించేసరికి ఒక్కసారిగా అతను ఇలా అంటూ ఉంటాడు, అదిగో మేడం అతనే ఇక్కడ చూడండి వచ్చాడు ఇప్పుడే లోపలికి, చూడండి మేడం వీడే అని అంటూ చెప్పేసరికి ఇంకా వీడేనా నిజంగా చెప్తున్నావా అంటే అవును మేడం నిజమే చెప్తున్నాను, అతనే ఆ రోజు అదంతా చేసింది అని అంటూ చెప్పేసరికి సరే ఒక్క నిమిషం పద అని చెప్పి బయటికి లాక్కొని వచ్చేస్తుంది. అప్పుడే అతన్ని అలా చూసి అతనికి ఎస్ఐ అని తెలియదు కదా మామూలుగా మాట్లాడతాడు. ఇక ఏయ్ నువ్వు ఇలా రా అని చెప్పి అతన్ని పట్టుకుంటుంది. ఏంటి మీరు ఇలా దబాయిస్తున్నారు ఎవరు మీరు అని అడుగుతాడు ఆ రౌడీ. ఇక అప్పుడే ఒక్కసారిగా ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది. ఏయ్ ఏంటి నన్ను కొడుతున్నావు, నేను ఎవరు తెలుసా నీకు అని అంటే ఎవర్రా చెప్పరా నువ్వెవరు అని అంటూ ఎస్ఐ అంటుంది. ఇక అప్పుడే అసలు ఎందుకండి నన్ను కొడుతున్నారు, ఏమైంది మీకు అని అంటూ ఉంటే నువ్వు లోపలికి రా చెప్తా అని లోపలికి లాకెళ్ళి అతన్ని కొడుతూ ఇలా అడుగుతుంది, ఆ 100 కోట్ల స్కామ్ నువ్వే కదా చేసింది అని అంటే అప్పుడే అతను భయపడుతూ ఇంకా లేదు మేడం నేనెందుకు చేస్తాను నేను చేయలేదు అని అంటే మళ్ళీ ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటుంది. పక్కనే దాక్కున్న సహస్ర ఒక్కసారిగా భయపడుతూ టెన్షన్గా చూస్తూ ఉంటుంది చాటుగా. ఇక లక్ష్మి నిలబడి చూస్తూ ఉంటుంది. చెప్పరా చెప్పు, ఇలాంటి అమాయకురాలని అయిన ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకొని ఎంతమందిని మోసం చేసావరా చెప్పరా ఎదవా చెప్పు అని కొడుతూ ఉంటుంది. లేదు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో, నేను ఏ తప్పు చేయలేదు, మీరు ఏ స్కామ్లు చేయలేదు అంటే చేయలేదు అని చెప్తే కుదురుతుంది అనుకుంటున్నావా, మొత్తం ప్రూఫ్స్తో సహా ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి నువ్వే చేసావని, అసలు నీ చేత ఎవరు చేయించారో అది చెప్పు చాలు నాకు అని ఏంటో ఎస్ఐ అంటుంది. చెప్పకపోతే కొడుతుంది. కొట్టుడికి ఇంకా అప్పుడే సరే చెప్తాను మేడం అని అంటాడు. అలా అనేసి ఇంకా సుభాష్ని అంబికని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు వీళ్ళ గురించి చెప్పాలా వద్దా, వాళ్ళు 100 కోట్లు ఉన్నాయి నన్ను చంపిస్తే అని అనుకుంటూ ఉంటాడు. రేయ్ చెప్తావా చేస్తావా అంటే నేను చెప్పకపోతే వీళ్ళు కూడా నేను చంపేలాగా ఉన్నారే అని అనుకుంటూ ఇంకా ఏం చేయాలో అర్థం కాక సుభాష్ని అంబిక గురించి చెప్పేస్తాడు. ఇక సుభాష్ అని ఒక అతను వచ్చాడు మేడం నా దగ్గరికి, అతను వచ్చి ఇలా చేయాలి డబ్బులు ఇస్తానని చెప్పాడు, నేను చేశాను అని అంటే ఏంటి డబ్బులు కోసం ఇంత పెద్ద పని చేసావా నువ్వు అంటే అవును చేశాను, కానీ నాకేం తెలుసు ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని, నన్ను వదిలేసేయండి అంటే అవునా నేను వదిలేసేలా, నిన్ను వదిలిపెట్టేదే లేదురా పద
స్టేషన్కి పద అని చెప్పి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఎవరై ఉంటారు, నాకు సరిగా అర్థం కాలేదన్నట్టుగా సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. లక్ష్మి అలాగే ఎస్ఐ ఇంకా రౌడీని లాక్కొని వెళ్ళిపోతారు. ఇక విహారీ దగ్గర ఉన్న యమున టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది.